4వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా విలువైన మాటలు రాసి ఉంటాయి. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి ఆ విలువైన మాటలు గమనించండి. మన బ్రతుకులను కట్టే మాటలు, పరలోక రాజ్యానికి మన ఒక్కొక్కరిని ఆయత్తపరిచే మాటలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాతో కలిసి చెప్పండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. ఇక్కడ ఆగుదాం. వారు దేని కొరకు శ్రమ పడుతున్నారట? కొంచెం పెద్దగా చెప్పాలి, కొంచెం గట్టిగా వినపడలా. మీరు ప్రతిరోజు దేని కొరకు శ్రమ పడుతున్నారు? పిల్లల కోసం, అంతేనా? ఉద్యోగం కోసం, కంపెనీ కోసం. నేను కాదంట్లా. దానితో పాటు మనం దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని రాజ్యం కొరకు మీరు ప్రయాసపడుచు దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట. ఇక్కడ పెద్దగా చెప్పండి. దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. 6వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు. ఏం చేయునప్పుడు? ఎవరికి ప్రతిదండన? యేసుక్రీస్తును ఎరగని వారికి, ఎట్ దట్ సేమ్ టైం యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, పెద్దగా శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఎస్, నెక్స్ట్ వర్స్, చక్కటి మాటలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏ నాశనం? పెద్దగా చెప్పాలి. దైవజనమా, క్రైస్తవులుగా మనందరి గురి యేసుక్రీస్తు వారి 2వ రాకడ. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. 2వ రాకడలో గొర్రెపిల్లగా కాదు, యోధా గోత్రపు కొదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. జీవులకు అంతిమ న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో పాపుల రక్షకుడు, 2వ రాకడలో పవిత్రులకు రక్షకుడు, పాపులకు భక్షకుడుగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. జనమా, ఒక్కసారి ఈ మాట వినండి. మొదటి రాకడలో ఆయన పాపుల రక్షకుడు, దేవుని గొర్రెపిల్లగా, లోకములో ఉన్న పాపాలన్నీ మోసుకొని వెళ్ళే గొర్రెపిల్లగా ప్రత్యక్షమయ్యాడు. 2వ రాకడలో గొర్రెపిల్లగా ఆయన ప్రత్యక్షంగాడు, పాపుల విమోచకుడుగా ప్రత్యక్షంగాడు. ఒకసారి ఈ మాట వినండి. నిజదేవుడిని ఆరాధించకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్లకు రక్షకుడుగా ఆయన ప్రత్యక్షం కాడు. 2వ రాకడలో పాపులకు భక్షకుడుగా, పరిశుద్ధులకు రక్షకుడుగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎస్, ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు రాకడనే సువాసన నశించు వారికి మరణార్థకమైన మరణపు వాసన,
రక్షించబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసన. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన ప్రత్యక్షమైనప్పుడు కొందరికి ప్రతిదండన విధిస్తాడు. ఆ ప్రతిదండన నెల రోజుల ప్రతిదండన కాదు. ఇప్పుడు కఠిన కారాగార శిక్ష చేశాడు, కఠిన కారాగార శిక్ష విధించారు అనుకోండి కోర్టు వాళ్ళు, ఎంతకాలం జైలు శిక్ష? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిపోతారు. దైవజనమా, కోర్టుల ద్వారా అనుగ్రహించబడే శిక్ష 14 సంవత్సరాలేమో. పరలోకపు దేవుని ద్వారా ఒక మనుషునికి అనుగ్రహించబడే శిక్ష 14 సంవత్సరాలు కాదు, 140 సంవత్సరాలు కాదు, 1040 సంవత్సరాలు కాదు, యుగాయుగాలు ఉండబోతుంది. దానికి పెట్టబడిన పేరేంటో తెలుసా? నిత్యనాశనం. దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాడు నిత్య విశ్రాంతి పొందుతాడు. నేనంట నరకమైన నిత్యమే, పెద్దగా చెప్పాలి, పాతాళమైన నిత్యమే, పరలోకమైన నిత్యమే. ఒక్కసారి వాడు నరకంలో పడ్డాడా, వాక్యం ఉంటుంది, వాని బాధా సంబంధమైన పొగ యుగాయుగాలు లేస్తుంది అంటాడు. ఎంతకాలం? చెప్పాలి, యుగాయుగాలు. ఒక్కసారి వాని ఆత్మ నరకంలో పడిందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు కొన్ని చోట్ల చూసుంటారు. ఒకసారి షాపూర్లో ఒక హాస్పిటల్లో మా చర్చికొచ్చే బిడ్డ ఉంటే ప్రార్థన చేయటానికి వెళ్ళలేదు, ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని ప్రార్థన చేయటానికి వెళ్తే హాస్పిటల్ దద్దరిల్లేటట్లుగా కేకలు. ఏమిట్రా ఇంత భయంకరమైన కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూస్తే ఎమర్జెన్సీ వార్డులో. ఏంటో ఏం జరిగిందని అటువైపు వెళ్తే ఓ తల్లి కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు, భార్యాభర్తల మధ్య ఏదో గొడవైనట్లుందట, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుందట. అరికాలు నుంచి నడినెత్తి వరకు 80% బాడీ అంతా కాలిపోయింది. ఆ అగ్నిమంటలో కాలిపోయిన ఆ బిడ్డ కేకలేస్తుందండి. ఓ ఓ ఓ ఒంటి మీద నూలు పోగులేదు, శరీరం చూస్తే వికృత రూపం, ఆ చర్మం అంతా ఊడిపోయి అక్కడక్కడగా తెల్లగా మచ్చలు, జుట్టంతా కాలిపోయింది. అసలు ఆ బిడ్డను చూస్తే, రూపం చూస్తే ఒకవైపు భయం అయితే, దానికి మించి ఆ బిడ్డ వేసే కేకలు దరిదాపుగా ఇది 10 సంవత్సరాల క్రితం. నేనంట ఆ కేకలు ఇప్పటికీ నా చెవుల దగ్గర గింగురుమంటూనే ఉన్నాయి. ఆ తర్వాత చనిపోయిందట. జస్ట్ ఆ కేకలు 2 రోజులు 3 రోజులు. ఒకని ఆత్మ నరకంలో పడిందా, ఆ కేకలు 2 రోజులు కాదు సుమి, ఆ కేకలు 3 రోజులు కాదయ్యా, ఆ కేకలు సంవత్సరంతో ఆగిపోవు, ఆ కేకలు 10 సంవత్సరాలతో ఆగిపోవు. వాని బాధ సంబంధమైన పొగ. ఒక్కసారి నా వైపు ఆలోచించండి. ఒకవేళ ఈరోజే నీ మరణ గడి అయితే, ఎవరిని పెట్టారా చూడండి, ఈరోజే నీ మరణ గడి అయితే, నీ ప్రాణం పోకో యేసయ్య రాకో ఒకవేళ ఈరోజు జరిగితే ఎక్కడుంటావని నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్తుంది. ఈరోజు నువ్వు చస్తే, ఈరోజు నీ మరణ దినమైతే, నేను పరలోకం చేరుకుంటాను, ప్రభుతో యుగాయుగాలు బ్రతుకుతానని నీ మనస్సాక్షి మాట్లాడుతుందా? ఎవరో చెప్తా ఉంటే నా బ్రదర్ చెయ్యి ఎత్తాడు. దేవుడు నేను దీవించుగాక. నీ మనస్సాక్షి ఈరోజు ఏమని నీ మీద సాక్ష్యం పలుకుతుంది? ఇలాంటి స్థితిలో నువ్వెట్లా పరలోకానికి వెళ్తావయ్యా? ఎలాంటి భక్తి జీవితం జీవిస్తా, భక్తిహీనపు జీవితం జీవిస్తా ఎలా నువ్వు పరలోకానికి వెళ్తావని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందేమో. అయ్యలారా, మన కళ్ళ ముందు పరలోకముండునుగాక, యేసుక్రీస్తు న్యాయ తీర్పు మన కళ్ళ ఎదుటుండునుగాక, యేసుక్రీస్తు 2వ రాకడ శబ్దం నశించే వారికి మరణార్థకమైన మరణపు వాసన, జీవితాన్ని కాపాడుకుంటూ రక్షణ కాపాడుకుంటూ బ్రతుకుతున్న ప్రజలకు జీవార్థమైన జీవపు వాసనగా అది నిలుచునుగాక. ఎవరికి మరణపు వాసన? నంబర్ 1, దేవునిని ఎరగని వారికి మరణపు వాసన. దేవునిని ఎరిగిన వారికి అది మరణపు వాసన కాదు. ఏ వాసన? ఇక్కడ అంటాడు కదా, దేవునిని ఎరగని వారికి ప్రతిదండన చేస్తాడట. ఒకసారి ఈ మాట ఆలోచించండి. దెసలోనియ ప్రజలు కూడా
ఒకప్పుడు నిజదేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కాదు. మొదటి పత్రికలో చెప్తాడు, మొదటి అధ్యాయం, భలే చక్కటి మాట, 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూడండి. 6 నుంచి 8 వరకు. మొదటి పత్రిక తమ్ముడు దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. నెక్స్ట్ 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. 10వ వచనం అద్భుతంగా ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఒకసారి నా వైపు చూడండి. ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? రాబోవు ఉగ్రత నుండి మానవాళిని తప్పించే ఏకైక దేవుడు. ఆమెన్. ఆయన అంటరాని దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు, మాలామాదిగోళ్ళ దేవుడు కాదు, ఎవరు కులంతో లోకం అన్నట్లుగా వారి దేవుడు కాదు. ఎవరు? యేసుక్రీస్తు. మానవాళిని ఉగ్రతలో నుంచి తప్పించే ఏకైక ఆధారం. వాక్యం అంటుంది, ఉగ్రత దినాన నీ ఆస్తి అక్కరకు రాదు, నీ వెండి బంగారాలు అక్కరకు రావు, నువ్వు సంపాదించిన ధనధాన్యాలు అక్కరకు రావు, నువ్వు కట్టుకున్న మేడ మెద్దలు నీకు అక్కరకు రావు. ఉగ్రత దినాన మానవాళికి అక్కరకు వచ్చే ఏకైక దిక్కు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. యేసు లేకపోతే ఉగ్రత నుంచి తప్పించబడలేవు. యేసు లేకపోతే పాతాళం నుంచి తప్పించబడలేవు. యేసు లేకపోతే నరక వేదన నుంచి తప్పించబడలేవు. కొంతమంది యేసు ప్రభు మాకు వద్దండి, అది నీ కర్మ. యేసుక్రీస్తును నమ్ముకోవటం ఎంత ధన్యమో ఏ రోజు అర్థమైద్దో తెలుసా? ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ రోజు నీకు అర్థమైద్ది. యేసు ప్రభు గురించి భలే చక్కటి మాట అంటారు. ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియపరుచుచున్నారు. ఒకసారి నా వైపు చూడండి. దెసలోనియ సంఘం విడిచి తిరిగిందట. నాతో కలిసి చెప్పండి. విడిచి తిరిగింది. ఎవరి వైపు తిరిగారు? అక్కడ ఒక మాట అంటాడు, జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని వైపు తిరిగారు. ఒకప్పుడు వేటిని చేసేవాళ్ళు? అక్కడ ఒక మాట అంటాడు, ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు తెలిసో తెలియకో దైవము కాని వాటిని ఆరాధించాం. ఆ కాలంలో చూసి చూడనట్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈనాడు అంతటా అందరూ మారు మనసు పొందాలని సెల్ ఫోన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, రేడియో ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతటికి యేసుక్రీస్తు సువార్త చాటి చెప్పబడుతుంది. ఆమెన్. ఎందుకు చాటి చెప్పబడుతుందో తెలుసా? లోకమంతటికి ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారే. పరలోక రాజ్యాన్ని అనుగ్రహించగలిగే ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారే. ఉగ్రత దినాన ఉగ్రతలో నుంచి తప్పించే ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి సిలువ బలియాగాన్ని గూర్చి, ఆయన రక్త ప్రోక్షణను గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ప్రపంచమంతా చాటి చెప్పబడుతూ ఉంటుండగా కులకట్లతో బంధించబడకుండా, మత కట్లతో బంధించబడకుండా, మూఢనమ్మకాలతో బంధించబడకుండా ఈ దెసలోనియ సంఘం ఏం చేసింది అంటే విగ్రహములను విడిచి జీవము గల దేవుని వైపు తిరిగారట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకప్పుడు మనందరి పరిస్థితి అదే గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు భలే చక్కటి మాట. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు.
కొంచెం పెద్దగా చెప్పండి ఈ మాట. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుని కాని వారికి దాసులయ్యుంటిరి. ఇక్కడ ఆగుదాం, నా వైపు చూడండి అమ్మ, నాతో కలిసి చెప్పండి. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. ఏ కాలమందు? ఆ కాలం అంటే పోయే కాలం కాదు, కలికాలం కాదు. ఈ నిజదేవుని గురించి తెలియని కాలంలో దైవము కాని వాటిని ఆరాధిస్తూ అవి దైవాలు అనుకున్నాం. అక్కడ ఏమంటాడో తెలుసా? నిజమునకు దేవుని, వినరమాట, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిమి. బిడ్డలారా, నిజం బయలుపరచబడిన తర్వాత అబద్ధం, అసత్యాలు కొట్టివేయబడతాయి. పెద్దగా చెప్తాం ఆమేన్. ఈ మాట ఒప్పుకుంటారా లేదా? నిజం బయలుపరచబడిన తర్వాత అబద్ధాలు కొట్టివేయబడాలా లేదా? నిజం బయలుపరచబడిన తర్వాత కూడా అబద్ధాన్ని పట్టుకుంటానంటే నీ అంత వెర్రోడు, మూర్ఖుడు భూమి మీద దేవుడు ఉండడో చచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ బాధ ఏంటో. యేసుక్రీస్తుని గురించి ఏమంటాడో తెలుసా? జీవము గలవాడు, సత్యవంతుడైన దేవుడు. సత్యం అంటే నిజం. యేసుక్రీస్తే దేవుడు అనేది నిజం. యేసుక్రీస్తు తప్ప మానవాళికి ఇంకొక ఆధారం లేదు అనేది నిజం. యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది, ఇది నిజం. యేసుక్రీస్తు కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా పాపికి విమోచన కలుగుతుంది, ఇది నిజం. యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్య ప్రవేశం, ఇది నిజం. సృష్టి అంతటికి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఇది నిజం. అందుకనే యోహాను పత్రికలో అంటాడు, ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడు అంటాడు. ఏ దేవుడు? మరలా చెప్తాను, మనం ఒకప్పుడు తెలిసి తెలియక అబద్ధాలు ఎన్ని నమ్మినా సత్యం వచ్చిన తర్వాత అబద్ధాలు కొట్టివేయబడతాయా లేదా? ఇంకోసారి చెప్పాలి, కొట్టివేయబడతాయా లేదా? మన చిన్నతనంలో 1950s 1970 వరకు తల్లులు చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తా, సందమామని చూపిస్తా పాట ఒకటి పాడతారు కదా, సందమామ రావే, ఆయన రాడు నువ్వే అక్కడికి పోవాలా, సందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి మర్చిపోలా, గోగి పూలు తావే అని సందమామని చూపిస్తా. పిల్లలకి ఏం చెప్పేవాళ్ళమో తెలుసా? అందరూ నమ్మాం. అదిగో సందమామ మీద ఒక చెట్టు ఉందంట, మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద ఎవరు కూర్చున్నారంట? అబ్బో మీరు కూడా చూసారు. అయితే పేదరాశి పెద్దమ్మ కూర్చుందంట. పేదరాశి పెద్దమ్మ ఒడిలో ఎవరు పండుకొని ఉన్నారంట? మనవడు. అబ్బా, ఆ పేదరాశి పెద్దమ్మ ఏం చేస్తుందంట? పేదరాశి పెద్దమ్మ మనవడికి అట్లేస్తుందట, ఆమ్లెట్ వేస్తుందంట, అట్లేస్తుందంట. అట్లేసి అదిగో మర్రి చెట్టు చూడు, పేదరాశి పెద్దమ్మ చూడు, పెద్దమ్మ ఒడిలో ఎవరు? మనవడు. మనవడికి ఏం చేస్తుందంట? జనం అందరూ దాన్ని నమ్మారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడుగు పెట్టాడు, మొత్తం తిరిగాడు. మర్రి చెట్టు లేదు, పేదరాశి పెద్దమ్మ లేదు, దాని మనవడో లేడు అక్కడ. నేనంట ఇప్పుడు కూడా అదిగో మర్రి చెట్టు, అదిగో అనండి ఒకసారి, అనండి పెద్దగా, అదిగో మర్రి చెట్టు, అదిగో పేదరాశి పెద్దమ్మ, ఆ పేదరాశి పెద్దమ్మ ఒళ్ళో మనవడు పండుకున్నాడు అన్నాం అనుకో, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అబద్ధం కొట్టివేయబడింది. ఒకప్పుడు దైవము కాని వాటిని పట్టుకొని దేవుడు అన్నాం, సృష్టిని పట్టుకొని దేవుడు అన్నాం. ఇప్పుడు సృష్టికర్త ఎవరో తెలిసింది, నిజమైన దేవుడు ఎవరో తెలిసింది, సత్యవంతుడకు దేవుడు ఎవరో తెలిసింది. సత్యవంతుడకు దేవుడు ఎవరో తెలిసిన తర్వాత క్రైస్తవుడికి పొరపాటున పక్క చూపులు ఉండవు. ఆమేన్. ఏమంటే మీరు ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి ఎందుకు రారండి? 2+2 4 అని కన్ఫర్మ్గా తెలిసిన తర్వాత 2+2 3 ఏమో కదా, ఏమో 3 4 నా మాట అర్థం కాలేదా? 7 × 7 49 అంతేనా ప్రసాద్? 7 × 7 49 కన్ఫర్మ్గా నీకు తెలుసు. కన్ఫర్మ్గా తెలిసిన తర్వాత రే 7 × 7 ఎంతరా?
14 వేస్తా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కన్ఫర్మ్గా నీకు తెలిసిన తర్వాత పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తే నిజదేవుడు అని నీ హృదయంలో ముద్ర వేయబడింది కదా, అందుకనే నీ చూపులు పొర్రపాటున ప్రక్కకు పోవు. పెట్టిన ఆయనే నీ దేవుడు అంటావు, పెట్టకపోయిన ఆయనే నీ దేవుడు అంటావు, ఆశీర్వదించిన ఆయనే నీ దేవుడు అంటావు, ఆశీర్వదించకపోయిన ఆయనే నీ దేవుడు అంటావు. కరువైన యేసుతోనే ఈ జీవితం, ఖడ్గమైన యేసుతోనే ఈ జీవితం, క్షేమమైన యేసుతోనే ఈ జీవితం, క్షామమైన యేసుతోనే ఈ జీవితం. కడుపు నిండా భోజనం పెట్టిన యేసే నా సర్వస్వం. కారపు మెతుకులకు కూడా గతి లేని పరిస్థితి ఒకవేళ వచ్చిన కరువును అనుభవిస్తానేమో, కానీ యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపదు అని ఎందుకు నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో తెలుసా? సత్యం నీకు తెలిసింది కనుక. మన చిన్నతనంలో ఒక మాట ఉండేది, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తాయని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. చెప్పండి, జాకబన్న మీ కాలం వాళ్ళు చెప్తారు. అయ్యా బీపీ రంగయ్య గారు, మైకేల్ గారు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తాయని జనం నమ్మేవాళ్ళు తెలుసా? రాహు అదిగో అక్కకి తెలిసినట్టుంది. ఎవరు మింగారంటే సూర్యుడిని. పోయి మింగు చూద్దాం తర్వాత ఏమైద్దో. ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. ఈ సూర్యుని అంట సర్పం మింగిందంట, అందుకని సూర్యగ్రహణం వచ్చిందంట. అవును, సూర్యుడిని మింగటానికి సూర్యుడు చాక్లెట్ కదా, సూర్యుడు చాక్లెట్ కదా. ఒకప్పుడు అబద్ధాలు నమ్మాం. ఈరోజు కూడా సూర్యగ్రహణం వచ్చింది అనుకోండి అక్క, సూర్యగ్రహణం వచ్చింది అనుకోండి, అదిగో రాహువా కేతువా మింగేది, పోయి మింగు చూడు. ఇప్పుడు కూడా దాన్ని నమ్ముతావా? ఒకప్పుడు దైవము కాని వాటిని పట్టుకునే దేవుడు అన్నావు. కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నిజదేవుడు ఎవరో ప్రత్యక్షపరచబడింది కనుక ఈ సువార్త సత్యానికి ఒకడు లోబడితే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఎరిగిన వాడు రక్షించబడతాడు, ఎరగని వాడికి. ఎవరో ఒక ఆయన అన్నారా, యేసు ప్రభుని నమ్ముకుంటేనే పరలోకమా? యేసు ప్రభుని నమ్ముకోతే పరలోకం లేదా? నమ్మి బాప్తిస్మం పొందిన వాడే పరలోక రాజ్యం చేరతాడా? ఆ మధ్య నేను దుబాయ్ వెళ్ళాను. ఒక ఆయన బిక్కమొఖం పెట్టాడు. ఏంటన్నా ఇంత బాధగా ఉన్నావన్నా? బాధ కాకపోతే ఏంటన్నా, పోయిన నెలలో 1,50,000 ఫైన్ వచ్చిందన్న నాకు. ఎందుకు ఫైన్ వచ్చింది? నా ఇష్టం వచ్చినట్టు కారు తోలేనన్నా, నా జీతమే ₹1,00,000 అన్నా, అదనంగా ₹50,000 అన్నా, ₹1,50,000 అప్పు చేసి కట్టానన్నా, నా బాధ కాదన్నా అన్నాడు. ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఆ ట్రాక్లో 120 స్పీడ్ వెళ్ళాలంట, మనోడు 140 వెళ్ళాడంట. నేనంట ఆడి కారు వాడి ఇష్టం, 140 కాకపోతే అనండి ఒక మాట, 140 కాకపోతే 180 పోతాడు. పోతే ఎవరు పోతారు? ఆడు పోతాడు. నేను పోతా, నా కారు నా ఇష్టం అని తన ఇష్టం వచ్చినట్టుగా పోవచ్చు కదా. భూమి మీద బ్రతికేటప్పుడు భూలోక ప్రభుత్వానికి ఒకడు కట్టుబడి బ్రతకాలి కదా. భూలోక ప్రభుత్వానికి కట్టుబడి బ్రతకపోతే శిక్ష ఉందే. నేనంట భూలోక ప్రభుత్వానికి అంత అధికారం ఉన్నప్పుడు పరలోక ప్రభుత్వానికి ఇంకెంత అధికారం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భూలోక ప్రభుత్వం చెప్పింది, గంజాయి అమ్మినా గంజాయి త్రాగినా వాడు చెరసాల పాలైపోతాడు. ఇప్పుడు నేనంట ఒకడు గంజాయి తాగాడు, గంజాయి తిన్నాడు, పోయేదేవుడు? అరే చెప్పండి అమ్మా, పోయేది నేను, పోతే నేను పోతా, నా జీవితం నా ఇష్టమని వాడిని వదిలొచ్చు కదా. నేనంట తప్పు చేసిన వాడిని శిక్షించడానికి భూలోక ప్రభుత్వానికి, భూలోక జడ్జికి అంత అధికారం ఉంటే పరలోకపు న్యాయమూర్తి ఇంకెంత అధికారం కలిగిన వాడు కదా. కొంతమంది అంటారు యేసు ప్రభు నమ్ముకుంటేనే బాప్తిస్మమా? ఆయన సార్వభౌముడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ప్రపంచమంతటిని శాసిస్తున్న మకుటము లేని మహారాజు. పరలోకంలో ఒకడు ప్రవేశించాలంటే
ఆయన చట్టానికి, ఆయన ఆజ్ఞకు, ఆయన కట్టడికి ఒకడు తప్పకుండా లోపడాల్సిందే. అంటే యేసు ప్రభువు నమ్ముకోకపోతే పరలోకం లేదని వాక్యం చెప్తుంది, మేము చెప్పే మాట కాదు. వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరిక. కళింగపట్నం ఏమంటారు, అది కళింగపట్నమేనా? నిజాంపట్నం ప్రాంతం నుంచి వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండం బడి రాగల 24 గంటల్లో 160 కిలోమీటర్ల స్పీడ్తో బలమైన గాలులు వీయబోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్షేమకరమైన స్థలాలకు వెళ్ళాలని ప్రభుత్వం ద్వారా ఇది మొదటి హెచ్చరిక. మరలా గంట తర్వాత చెప్పండి తర్వాత గంట తర్వాత, ఆ తర్వాత ఇంకో గంట తర్వాత, బాబోయ్ 170 కాదయ్యా 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు, పెను తుఫాను, అయ్యో సునామీ రాబోతుంది అని రేడియో కేంద్రం వాళ్ళు, టీవీ కేంద్రం వాళ్ళు ప్రభుత్వం ద్వారా హెచ్చరిక చేశారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్ళి దాక్కోండి అంటే మనోడు జాలరి, నేను ఇక్కడే ఉంటా, పోతావు అంతే. వినండి, నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడి నుంచి కదలను అని అన్నావు. వాడేమవుతాడు, ప్రభుత్వం హెచ్చరిక పట్టుకొని పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాడు. వాడు భద్రంగా ఉంటాడు, వీడు కొట్టుకొని పోతాడు. ప్రభు బిడ్డలారా, పరలోకపు దేవుని చేత ఏర్పాటు చేయబడిన పునరావాస కేంద్రమే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నా దేవుడని నమ్మి ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినాన పూదండను పొందుకుంటాడు, జీవార్థమైన జీవపు వాసనను అనుభవిస్తాడు. యేసుక్రీస్తును తిరస్కరించేవాడు ఆ దినాన మరణదండను పొందుకుంటాడు. మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా? బాప్తిసాలు వాయిదా వేస్తున్నావా? పలుమార్లు దేవుడు నీతో మాట్లాడిన తర్వాత మారదాం, తర్వాత బాప్తిస్మం తీసుకుందాం, దేవునిని ఎరిగి కూడా ఎరగనట్లుగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నావా? తస్మా జాగ్రత్త. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. నంబర్ 1, ఎరగని వారికి మరణదండన, ఎరిగిన వారికి పూదండ. ఎరగటం అంటే కేవలం బాప్తిస్మం తీసుకోవటం మాత్రమే కాదు. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత ఎదగాల్సిన స్థానం ఏంటో ఒక మనోహరమైన మాట చెప్తాను. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు వారు 1వ అధ్యాయం 16వ వచనం. చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని నా వైపు చూడాలి. గాని అని అంటే అక్కడేమున్నట్టు, గూని ఉన్నట్టు. గాని దేవుని ఎరుగుదుమని చెప్పుదురు కానీ మనమందరం ఎవరిమి? ఎరిగిన వారిమా, ఎరగని వారిమా? అమ్మా చెప్పాలి. మనం ఎరిగిన వారిమా, ఎరగని వారిమా? నాకు వినపడలా, చెప్పాలి. మీరు అందరూ ఎడ చూస్తున్నారంటే ఎరగకపోతే ఇంత దూరం ఎందుకు వస్తావన్నా? యేసయ్యని ఎరగబట్టే కదా. అయితే ఎరగాల్సింది నీ క్రియల ద్వారా ఎరగాలి. నీ క్రియలు నువ్వు దేవునిని ఎరిగిన వాడివని నీ క్రియలు చాటి చెప్పాలి. అదే మాట ఇక్కడ అంటాడు. కొంచెం పెద్దగా చెప్పండి. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అంటే ఇప్పుడు నేను అంటాను, దేవుణ్ణి ఎరిగిన వాడు దేని ద్వారా దేవుణ్ణి ఎరగాలి? నీ క్రియల ద్వారా ఎరగాలి. ఈ తీతు పత్రికలో క్రేతీయుల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యా మేము దేవుని ఎరిగిన వాళ్ళమే అంటున్నారు, కానీ వాళ్ళ బ్రతుకేంటో తెలుసా? అసహ్యులు. నా వైపు చూడాలి అందరూ, ఎవ్వరూ కదలొద్దు. అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసే
లజ్జాకరమైన కార్యాలు చేసేవాడు. వాడు మందిరానికే వస్తాడు, వ్యభిచారపు కార్యక్రమాలు చేస్తాడు. మందిరానికే వస్తాడు, తాగుబోతుగా బ్రతుకుతాడు. ఆ స్త్రీ మందిరానికే వస్తుంది, కోయిర్లో నిలవబడి పాటలు పాడుతుంది, నేను సంఘంలో పరిచారకురాలని చెప్తుంది. ఆఫీస్కి వెళ్ళిన చోట ఎవడి బండో ఎక్కి, ఈరోజు ఈడు బండి, రేపు ఇంకొక బండి. ఏమమ్మా ఏంటి అక్రమ జీవితం? భర్త అడిగితే నా జీవితం నా ఇష్టం, నేను ఒకరిని చూసుకున్నా, నువ్వు కూడా ఇంకొకరిని చూసుకో. దిగజారి బ్రతుకుతున్న ప్రజలు మరలా ఆదివారం మందిరానికి వస్తున్నారు, మరలా ఆదివారం దేవుని స్తుతిస్తున్నారు, మరలా ఆదివారం దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు. బయట లోకానికి వెళ్తే అన్యజనుడు కూడా చేయలేని లజ్జాకరమైన కార్యాలు కొంతమంది దేవుని బిడ్డలు చేస్తున్నారు. అదేమంటే మేము క్రైస్తవులు అంటున్నారు. నోటితో కాదు నువ్వు క్రైస్తవుడు అని చెప్పాల్సింది, నీ క్రియలు నువ్వు క్రైస్తవుడు అని చాటి చెప్పాలి. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఒక టీచర్ దగ్గర విద్య ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం ఉంటుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరుకుతుంది, ఒక జడ్జి దగ్గర న్యాయం దొరుకుతుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడు అంటే తెల్లబట్టలు వేసుకున్నవాడు కాదు, క్రైస్తవురాలంటే నుదుట బొట్టు పెట్టుకునేది కాదు, క్రైస్తవురాలంటే ఆదివారం చర్చికి బైబిల్ తీసుకొని వచ్చేది కాదు. నీ క్రియలలో క్రీస్తు కనపడాలి. చెబుదాం ఆమేన్. ఒక డాక్టర్ దగ్గర వైద్యం దొరుకుతుంది, ఒక టీచర్ దగ్గర చదువు ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం దొరుకుతుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరుకుతుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు కనపడాలి, క్రీస్తు దొరకాలి. నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి. ఏంటి క్రీస్తు? పరిశుద్ధుడు, బజారుగా బ్రతికినోడు కాదు, బజారు మనిషిగా జీవించినోడు కాదు. ఇక్కడ ఒక ఉంపుడు గత్తెని, అక్కడ ఒక ఉంపుడు గత్తెని పెట్టుకొని విచ్చలివిడిగా బ్రతికి రోత జీవితం జీవించిన అపవిత్రుడు కాదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సుచరిత్ర కలిగిన దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడు, సద్గుణ రాశి, సుగుణాల సంపన్నుడు. ఆయన పరిశుద్ధత నీ ప్రవర్తనలో కనబడాలి. మందిరానికి వచ్చావు, భర్తలా డ్యూటీకి వెళ్ళాడు, ఇంటికాడ ఉన్నప్పుడు ఎవడో పరాయి పురుషుడితో గుసగుసలు మాట్లాడుతూ ఉంటే రేపు నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ వెళ్ళేది నరకానికే. జాగ్రత్త. భూలోకంలో బాగానే ఉండొచ్చు. గత శనివారం చెప్పాను, గురుగులకి గోధుమలకి రెండింటికి నీళ్లు పడతాడు. నువ్వు గురుగువైనా నీకు ఇచ్చే ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు గురుగువైనా నీకు ఇచ్చే ఉద్యోగం ఇస్తాడు, బ్రతుకు తెరువు నిమిత్తం నీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. ఎందుకో తెలుసా? ఎకనైనా మారతావని నీ పాపాన్ని సపోర్ట్ చేసి కాదు. నీ క్రియలో దేవుని ఎరిగినట్లుగా ఉండాలి. నీ ప్రవర్తనలో క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఓర్పు, క్రీస్తు సహనం, క్రీస్తు మంచితనం కనబడాలి. ఈరోజు క్రీస్తు లేని క్రైస్తవులు ఎక్కువైపోయారు. మా చిన్నతనంలో మంచి ఆకలితో ఇంటికి వచ్చాను. అమ్మా ఏం కూర అన్నాను. అమ్మంది పాలకూర ఉండే నాయన అంది. నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? పాలు పోసి అమ్మ కూర ఎట్ట ఉండి ఉంటుందో అని సగం సగం మొహం కడుకొని భోజనానికి వచ్చా. మొత్తానికి అన్నం వేసి అన్నం మీద ఇది గడ్డాకులు ఉంటాయి చూసారా, గడ్డాకులు, అదే ఆ గడ్డాకులు అదేదో ఆకుకూర వేసింది. నేను అన్నా, అమ్మ నాకు ఇదొద్దు, నా వైపు చూడాలా, నాకు ఇదొద్దు, నాకు పాలకూర తీసుకురా అన్న. వేసే కదయ్యా, నాకు ఇదొద్దమ్మా పాలకూర తీసుకురా అన్న. అయ్యా నీకు వేసింది పాలకూరే కదా అంది. నేనన్నా ఇది పాలకూర అయితే పాలేయమ్మా. మా అమ్మ అంది దాని పేరు పాలకూరే కానీ పాలుండవయ్యా. క్రైస్తవురాలే, వెచ్చలివిడి బ్రతికే వ్యభిచార స్త్రీ. క్రైస్తవుడే అక్రమ సంబంధాల్లో బ్రతికే జారుడు. క్రైస్తవుడే ఒక మాట అంటే బసమంట కోపం వస్తుంది. నువ్వు ఒకటంటే నేను 100 అక్క వద్దంది ఎవరు 10 అంటదంట అక్క. అది లోకంలో వాడే మాట. నువ్వు ఒకటంటే నేను 10 అంట. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి,
కట్టుకున్న భార్యను ప్రేమించలేకపోతే, కట్టుకున్న భర్తను ప్రేమించలేకపోతే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పిడికెడు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను ప్రేమించలేకపోతే, ఆ వృద్ధాప్యంలో ఉన్న అత్తమావులను ప్రేమించలేకపోతే, కూతురును ఒక రకంగా ప్రేమించి కోడలను ఒక రకంగా ప్రేమించి పక్షపాతపు ప్రేమను చూపిస్తే ఇది క్రీస్తు స్వభావమా? నీ క్రియలు క్రీస్తును ఎరిగినట్లుగా ఉండాలి. పెద్దగా చెప్దామా? నీ ప్రవర్తన ద్వారా క్రీస్తుని ఎరిగినట్లుగా ఉండాలి. ఈ సంఘం ఎలాంటిదయ్యా? క్రేతీయులు ఎలాంటి వాళ్ళయ్యా చెప్తాడు అక్కడ పౌలు గారు. ఒకసారి చూపించి మరలా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నాతో కలిసి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను, చెప్పండి, ఎవరు? అసహ్యులు, అవిధేయులు. ఎవరు వాళ్ళు? ప్రతి సత్కారం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగనట్టున్నారు అంటాడు. అయ్యా ఒకసారి నా వైపు చూడండి, అమ్మా నా వైపు చూడండి. ఎంతమంది మీలో భర్త మాటకు విధేయత చూపే భార్యలు ఉన్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి ధైర్యంగా. ఎత్తట్లేదంటే మా వాళ్ళు వచ్చినట్టున్నారు చర్చికి. మీకు ధైర్యం చాలట్లే. తిరుగుబాటు చేయి. రేపు సచ్చిన తర్వాత ఈ వాక్యపు తీవ్రత నీకు తెలుస్తుంది. ఆ మంచి సంస్కారవంతుడు కూడా నువ్వు విధేయత చూపించకపోతే సచ్చిన రోజు మరణార్థమైన మరణపు వాసన. యవన బిడ్డలు ఉన్నారు కదా, నా తండ్రికి నేను విధేయుడినయ్యా, నా తల్లికి నేను విధేయుడిని, వాళ్ళ మాటకు నేను ఎన్నడూ తిరస్కరించలేదు, వాళ్ళ మాటకు అనవసరంగా నేను ఎన్నడూ అవిధేయత చూపలేదు. ఇస్సాకు వంటి విధేయుడిని నేను. పరలోకపు తండ్రి మాటకు యేసుక్రీస్తు విధేయత చూపినట్లుగా నా తల్లిదండ్రుల మాటకు నేను విధేయత చూపే బిడ్డను అని ఎంతమంది యవ్వన బిడ్డలు చేతులు ఎత్తుతారు? నేనేమి ఎత్తమంటలేదు, మీ సిగ్గు తీయాలని కూడా అనుకోవట్లేదు. ఈ లోకంలో చల్తా గురుగులకి గోధుమలకు రెండింటికి నీళ్లు పోస్తాడు, రెండింటికి కావలసిన ఎరువేస్తాడు. ఎంతమంది ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డల్లో అత్త, కన్న తండ్రి, అయ్యో దైవజనుడు, అయ్యో దైవజనురాలు, అయ్యో వీళ్ళు ప్రతిష్ఠించబడిన సేవకులు, అయ్యో మా ఆత్మీయ తల్లిదండ్రులు, వీళ్ళ మాటకు లోబడ ఎంతమంది విధేయత కలిగి బ్రతుకుతున్నారు? నీ క్రియలు దేవుని ఎరిగినట్లుగా ఉండాలి. నీ వస్త్రధారణ కాదు దేవుని ఎరిగినట్టుగా ఉండాల్సింది. నీ వేషధారణ కాదు, నుదుట బొట్టుల అంటే పెట్టుకోమని కాదు నేను అనే మాట, నుదుట బొట్టు పెట్టుకోకుండా జేబులో చేతిలో బైబిల్ పెట్టుకొని నీ వేషధారణ కాదు దేవుని ఎరిగినట్టు ఉండాల్సింది. నీ క్రియలు దేవుని ఎరిగినట్టుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సత్కార్యమునందు భ్రష్టులయుండి. దైవజనమా, ఏది సత్కార్యమో చెప్పమంటారా? టకమని చెప్తాను.